హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. అయితే ఈ వ్లాగ్ కొంచెం ప్రాబ్లం ఉంది, కొంచెం ఎర్రర్ వచ్చిందని చెప్పాను కదండి. సో అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా వెనస్డే వ్లాగ్ అయితే నిన్న అప్లోడ్ చేశాను కదా, సో అదన్నట్టు. ఇంకా ఈ వ్లాగ్లోకి వెళ్తానైతే ఇంకా పిల్లల్ని అయితే స్కూల్ నుండి తీసుకొచ్చాను. ఇక వాళ్ళకు ముందు రోజు నైట్ మా హస్బెండ్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాడని చెప్పాను కదా, ఇక వాళ్ళకు బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. మళ్ళీ నేను కూడా తిన్నాను కదా. ఇక తర్వాత పిల్లలకి కొన్ని మిగిలిచ్చాను అనమాట. ఇక మళ్ళీ వాళ్ళు స్కూల్ నుండి రాగానే ఆకలితో వస్తారు కదా అనేసి మిగిలిచ్చాను. 4 ఉన్నాయి అనమాట. అది చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకొచ్చాడు, 25 30 రూపీసో. ఇక చేస్తున్నానండి. వాళ్ళకి ఏంటంటే టోస్ట్ లాగా వేస్తున్నాను అనమాట. మామూలుగా పెంక పెట్టేసి నెయ్యి ఉంటే నెయ్యి కానీ ఆయిల్ ఉంటే ఆయిల్ కానీ వేసి ఇలా చేసుకుంటే బాగుంటుంది. మామూలుగా అందరికి తెలిసే ఉంటుంది కదా, కొంచెం బాగా తింటారు అనేసి కొంచెం నీకు కూడా 2 ఉన్నాయి కదరా. అగో ఆఫ్ ఈసాన్వి, ఆఫ్ చించేయి, ఆఫ్ సాలారా మంచిగా పెట్టుకో, సైకిల్ ముక్కలో పెట్టుకో. చూసారు కదండి మా వాడు ఎంత మారం చేస్తున్నాడు. అట్లనే చేస్తాడు అనమాట ఎప్పుడైనా అంతే. వాడు ఏదైనా సైలెంట్గా మనం మామూలుగా తినే వస్తువు ఏదైనా ఇస్తాం కదా, వాడు అస్సలు సైలెంట్గా తినడనమాట, జిజ్జు చేస్తాడనమాట. ఇంకా మా పాప కంటే వానికి కొంచెం ఎక్కువ కావాలన్నమాట. ఏదైనా సరే మనకు అర్థమవుతుంది కదండి పిల్లలకి ఎంత ఇవ్వాలి ఏంటి అంటే ఎంత తింటారు అనేసి, దాన్ని బట్టి ఇస్తాం కదా. ఇంకా అట్లా ఇచ్చినా సరే మా వాడు ఏం చేస్తాడంటే ఇంకా కొంచెం ఎక్కువ కావాలనేసి ఇంకా మొత్తం తీసుకుంటా ఉంటాడు అనమాట. ఇక నేను ఏమనను, తీసుకోనిలే అని. ఎట్లాగో వాడు తినంతా తింటాడు, మిగిలిస్తాడనమాట లాస్ట్కి వచ్చేసరికి. ఇక వాడు ఆశ కొద్దీ అట్లా తీసుకుంటా ఉంటాడు. ఇక మా పాపనేమో అట్లా కాదు, ఇక వాడు చూసారు కదా, ఇంకా అర్థం చేసుకొని ఇంకా వాళ్ళ తమ్ముడు ఏడుస్తుంటే చూడలేక ఇక ఇస్తుందనమాట. నేనేమో ఆఫ్ ఇయ్యమ్మా, నువ్వేం తింటావు అన్నట్టు నేను చెప్తున్నాను ఒక సైడ్ నుంచి. ఇక తనేమో ఇంకా లాస్ట్కి అయితే ఇచ్చింది. ఇక వాళ్ళు తిన్నారండి. తిన్నాక వాళ్ళకి పాలు కూడా పోసాను గ్లాసులలో. పాలు పోస్తే పాలు తాగేసి ఇక బయట అయితే ఆడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా దీపం పెడుతున్నానండి. చాలా లేట్ అయిపోయిందనమాట. టైం చూసారు కదా, 4 అవుతుంది. ఇంకా నేను ఆ టైంకి అంటే ఇక పిల్లలకి ఇట్లా తిన్నాక ఇక వాళ్ళైతే బయట ఆడుకుంటున్నారు. నేను ఇంకా 4:35 కావస్తుంది. ఆ టైంలో పూజ చేశానమాట. ఇంకా ఇక్కడైతే ఇక చాయ్ పెట్టుకుంటున్నానండి. ఇక కొన్ని పాలు అయితే నాకు అవసరం అనేసి ఒక చిన్న కప్లో పోసేసి ఇక పెట్టేసుకుంటున్నాను. ఇంకా ఏంటంటే ట్యూస్డే రోజు అయితే నాకు అస్సలు చేత కాలేదండి. చాలా లేట్ అయిపోయింది. ఇంకా అస్సలు అంటే ఇంకా వీక్ వల్లనో మరి తెలియదు కానీ చాలా ఇదైపోయినాను అనమాట. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించగానే ఇంకా కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకున్నాను. ఇంకా అట్లా రెస్ట్ తీసుకునే వరకు ఎక్కడి పని అక్కడనే ఉండే అనమాట. ఇంకా కొద్దిగా నేను ఆ రోజు వడలు చేశాను. ఇంకా పిల్లలకి ఇట్లా తిన్నాక 2 వడలు మిగిలితే అవి నేను చాయ్లో ముంచుకొని తినేసి అలానే రెస్ట్ తీసుకున్నాను అనమాట. సో ఇక పని అంతా అలానే ఉండే. ఇక పని అంతా చేసుకునే వరకు మధ్యాహ్నం అయిపోయిందనమాట. ఇక 1:32 అయిందనమాట. మరీ ఆ టైంలో దీపం పెట్టి పూజ చేస్తే బాగుంటుంది కదండి. చేస్తే పొద్దున్న వేయాలి, చేస్తే సాయంత్రం అన్న వేయాలి కదా అనేసి అనుకొని, సరేలే ఇక పిల్లల్ని తీసుకొచ్చాక పూజ చేద్దాంలే అనుకొని అప్పుడు ఇక అన్ని పనులు టకటక చేసి పిల్లల్ని అయితే తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి ఇక వాళ్ళకైతే స్నాక్స్ కూడా అవన్నీ ఇచ్చేసాక ఇంకప్పుడు ఇంకా పూజ చేశానమాట. ఇక కొద్దిసేపు అయితే అలా ఛాయ్ తాగుకుంటూ బయట కూర్చున్నానండి. ఇక మా పిల్లలు అయితే ఆడుకుంటుంటే పిలిచాను వాళ్ళను, ఇంక వచ్చారు. ఇక్కడైతే నేను పిండి పిసుకుతున్నాను కదా, ఇది ఒక స్నాక్స్ ఐటెం చేద్దామనేసి పిసికి పెట్టానండి పిండి అయితే. ఇక్కడైతే నేను బుక్స్ తీసుకున్నాం అనమాట మేము. మా బాబుకి అయితే స్కూల్ నుండి అంటే స్కూల్ వాళ్ళే ఇస్తారండి నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ బండిల్ ఇస్తారనమాట. ఇంకా ఫుల్ కాస్ట్ అండి, 3100 200 చేంజ్ అనమాట మా బాబువి. ఇంకా మా పాపవి అయితే 1 వీక్ అవుతుంది తీసుకొని. తన కవర్స్ కూడా వేసేసి ఇంకా పంపిస్తున్నాం డైలీ. ఏంటంటే మా పాపవి కాస్ట్ వచ్చేసి 4500 చేంజ్ అన్నట్టు. మరి ఫుల్ కాస్ట్ అసలు. ఇంకా ఫీజు అయితే ఇంకా ఘోరం అన్నట్టు. ఇక మాకైతే ఫుల్ అసలు వాళ్ళ చదువులేమో కానీ ఈ బుక్స్ కాస్ట్, ఈ ఫీజులే కట్టలేక ఇది అయిపోతున్నాం అనమాట మేమైతే.
ఇంకా అందులో మా హస్బెండ్ ఒక్కడే కదండి జాబ్ చేసి ఇల్లంతా నడిపేది. అందులో ఇల్లు రెంట్ కట్టాలి, ఇంట్లో అన్నీ చూసుకోవాలి, ఫీజు అని, మళ్ళీ ఈ బుక్స్ కాస్ట్ అని, ఇంకా చాలా అండి అసలు. ఇంకా ఫీజు కాస్ట్ కూడా చాలా ఉందండి అసలు. ఇక అట్లా ఉందన్నమాట పరిస్థితి అయితే. సో అదన్నట్టు ఇక ఇక్కడైతే నేను వంట చేస్తున్నానండి. యాక్చువల్ అయితే స్నాక్స్ చేద్దామా అనుకున్నాను, కానీ పిల్లల్ని చూసుకుంటే అయితే అస్సలు కాదు. ఇంకా ఒక దిక్కు అవి మాడిపోతుంటాయి, ఇక అస్సలు చేయలేం పిల్లల్ని చూసుకుంటా అనేసి, ఇక మా పిల్లలతో ఉరుకుడు పరుగుడే ఉంటుంది కదా నాకు అనేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇక మా హస్బెండ్ వచ్చినాక ఇక మా హస్బెండ్ జర చూసుకుంటుంటే పిల్లల్ని నేను టకటక చేయొచ్చు అనేసి అలా పెట్టేసుకున్నాను. ఇక ఫస్ట్ అయితే వంట చేసుకుంటానంటే చూడొచ్చండి, కానీ ఇంకా అవి డీప్ ఫ్రై కానీ ఇలా చేస్తుంటాం కదా, అంటే మనం పక్కకుండి నూనె దగ్గర అన్నీ వేయించాలి కదా. ఇంకా అది నా అమ్మో టెన్షన్, ఇంకా పిల్లలు మా వాడైతే ఇక అటు ఇటు ఉరుకుతూ ఉంటాడు అనేసి ఇంకా నేను వంట చేద్దాము ఎట్లాగో సాయంత్రం అయింది కదా అనేసి ఈ వంట అయితే చేస్తున్నానండి. ఇక్కడ ఎగ్గు పులుసు చేస్తున్నాను అనమాట నేను. అంటే వన్ వన్ వీక్ ఒకసారి ఎగ్గు పులుసు చేయాలనిపిస్తుందండి నాకైతే, ఎందుకో బాగా ఇష్టం నాకు ఎగ్గు పులుసు అంటే. ఇక ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటానన్నమాట. ఇక ఒక్కొక్కసారి ఏమో మామూలుగా చిక్కగా చేస్తాను, ఒక్కొక్కసారి ఏమో కొంచెం పల్చగా చేస్తాను అనమాట. ఇక నా ఇష్టం అన్నట్టు, కానీ బాగుంటుంది ఎట్లా చేసినా సరే. ఇక ఇక్కడైతే చేస్తున్నాను పిల్లలను చూసుకుంటానైతే. ఇక నా చేతికి మొత్తం ఎట్లా చూసారు కదండి వైట్గా ఎట్లా అంటుందో, ఇదంతా చాక్ పీస్ అనమాట. ఇక గేట్కి అంతా మా పిల్లలు చాక్ పీస్తోని ఇట్లా బాగా రాసిర్రు అనమాట. ఇంకా నేను వాళ్ళని పిలుస్తూ ఉంటాను కదా అక్కడి నుంచి, ఆ గేట్కి ఇట్లా ఒరిగానమాట, చెయ్యి దాకి మొత్తం అంటింది. అది నేను చూసుకోలేదు, ఇక వీడియోలో కనిపిస్తుంది అన్నట్టు. ఇక అంతా అంటింది. ఇక ఇక్కడ వచ్చేసి ఇక పిల్లల్ని అయితే తీసుకొచ్చానండి. ఇక బయట ఆడుకుంటారు అనమాట వాళ్ళు. మా వాడు ఏంటంటే మొత్తం వెహికల్స్ వస్తూ ఉంటే అంటే వెహికల్స్కి అడ్డం ఉరుకుతున్నాడు అనమాట. ఇక అనేసి ఇట్లా కాదనేసి వాళ్ళని తీసుకొచ్చాను, ఇక్కడ ఆడుకోండి, చాలా ప్లేస్ ఉందన్నమాట ఇక్కడ ఆడుకోవడానికి. కానీ పిల్లలు అసలు వినరు, బయటికే వెళ్తూ ఉంటారు అనమాట. నాకేమో ఫుల్ భయం అవుతుంటుందండి. ఇక మా పక్క ఆంటీ వాళ్ళ పిల్లలని కూడా చెప్పాను కదా, వాళ్ళు వీళ్ళు ఇక అందరూ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇక వాళ్ళంటే కొంచెం పెద్ద పిల్లలు అనమాట, వాళ్ళకి తెలుస్తుంది. ఇక మా పాప కూడా కొంచెం మంచిగానే ఆడుకుంటుంది, కానీ మా వాడే ఉరుకుతూ ఉంటాడు అన్నట్టు. సో అదన్నట్టు ఇంకా ఇక్కడైతే ఇంకా తీసుకొచ్చాను పిల్లల్ని, జరసేపు ఇక్కడ ఆడుకోండి అనేసి తీసుకొచ్చాను. కానీ వాళ్ళు ఆడుకున్నట్టే ఆడుకున్నారా, మళ్ళీ వెళ్ళిపోయి ఇక బయట ఆడుకుంటారు అనమాట. సో అదన్నట్టు ఇంకా ఇక్కడైతే మేము తిన్నామండి ఇక్కడ. పిల్లలకు కూడా తినిపించాను, నేను కూడా తిన్నాను. ఇంకా పిల్లలకైతే హోంవర్క్ చేయించాను అనమాట. ఇక మా వానికి కూడా హోంవర్క్ చేయించాను. వాడేమో ఇక మా మమ్మీ నాకు హోంవర్క్ చేయిస్తుంది అదే అనేసి, మమ్మీ నాకు నిద్ర వస్తే నేను బజ్జుంటా అని డ్రామాలు చేస్తుండనమాట. ఇంకా వానికైతే ఇట్లా స్లేట్లో కొంచెం సేపు రాయించాను చేయి పట్టుకొని. నెక్స్ట్ నోట్బుక్స్లో కూడా వానికి రాయించాను, కంప్లీట్ అయిపోయిందనమాట. ఒక ఇంగ్లీష్ మ్యాథ్సే పెట్టిస్తారు. ఇక వాడు అలా పడుకున్నాడు కానీ డ్రామా చేస్తున్నాడు అనమాట, నిద్ర వస్తలేదు ఏమొస్తలేదు. ఇక సో అదన్నట్టు ఇది పిండి కలిపి పెట్టుకున్నానని చెప్పాను కదా, ఇక అది చేస్తున్నానండి. ఇంకా అప్పటికి మా హస్బెండ్ వచ్చాడు. ఇంకా బుక్స్కి అయితే మా బాబు బుక్స్ తీసుకొచ్చాం కదా, ఇక అవి కవర్స్ వేస్తున్నాడు అనమాట. ఇక పిల్లలు కూడా అక్కడనే ఆడుకుంటున్నారు మా హస్బెండ్ దగ్గరనే. ఇంకా నేనైతే ఇక్కడ చేస్తున్నాను. ఇది ఏంటంటే మంచిగా ఉంటుంది ఇదైతే, నేను మామూలుగా యూట్యూబ్లో చూసానండి. ఇంకా పిల్లలు అయితే నేను చేసిన ఐటమ్స్ కొన్ని తింటున్నారు, కొన్ని తినట్లేదు కదా. ఇంకా మామూలుగా చూశానన్నమాట, ఇక బాగా నచ్చింది. సింపుల్ ప్రాసెస్ అనమాట, పిల్లలు తినే విధంగా ఉంది. అంటే మా పిల్లలు అంటే ఎవరి పిల్లలు ఏం తింటారు ఏందనేది తెలుస్తుంది కదా, మా పిల్లలు ఇదైతే మంచిగా తింటారు అని అనిపించి సింపుల్ ప్రాసెస్ అనేసి చేస్తున్నాను. ఏం లేదు, మైదా పిండిలో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి వేసుకుంటా పిసకాలండి పిండిని. తర్వాత వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలమీగడ ఉంటుంది కదా, అదొక 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ షుగర్ పౌడరు, అంటే షుగర్ని పౌడర్ లాగా వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. సో ఇవి వేసుకోవాలన్నమాట. ఇక నా దగ్గర వెనిలా ఎసెన్స్ లేదు కాబట్టి నేనేం చేసిన ఇలాచీలు ఉంటాయి కదా, అవి అచ్చాపెచ్చగా దంచేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ పాలు అయితే కొంచెం తక్కువైనాయి, కొంచెం వాటర్ యాడ్ చేసి పిసికి పక్కన పెట్టుకున్నాను అనమాట. షుగర్ అయితే మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఇక మా పాపకైతే కొంచెం దగ్గుంది కదా అనేసి నేను కొంచెం తక్కువ వేసాను అనమాట, మరీ ఎక్కువ స్వీట్ కాకుండా కొంచెం తక్కువ వేసాను అంతే. ఇంకా అవి పిండి కలపగానే నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు. నాకేంటంటే ఇక పిల్లలు చేయనియరేమో అనేసి నేను మెల్లగా చేద్దామనేసి చేస్తున్నాను కదా, అసలు నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు, కలపంగానే చేయడమే డైరెక్ట్గా. సో ఇదన్నట్టు ఇక ఇలా చుట్టుకోవాలన్నట్టు, ఇట్లా ఫ్లవర్ లాగా మంచిగా చుట్టుకోవాలి.
ఇక్కడనే కొంచెం ప్రాసెస్ అనమాట. ఇక కొంచెం టైం పడుతుంది. ఇక నేనేమో ఇక ఇక రిస్క్ అయినా సరే చేసుకోవాలి కదా పిల్లల గురించి అనేసి ఇక చేస్తున్నానండి. ఇక టకటక చేశాను. ఇక 1/2 అవర్ దాకా పట్టిందనమాట. నేను ఫ్లవర్స్ లాగా చుట్టుకోవాలి కదా అవి. సో అలా చేశానా, కరెక్ట్ టైంకి డీప్ ఫ్రై చేద్దాం అనేసరికి ఇక కరెంటు పోయిందండి. ఫుల్ గాలి వచ్చింది అసలు. ఎంత గాలి అంటే ఒక 5 మినిట్స్లో అండి ఘోరంగా వచ్చిందనమాట గాలి అయితే. అన్నీ ఎగిరిపోయినాయి, డబ్బలు గిబ్బలు చెత్త చెదారం అంతా వచ్చేసిందనమాట రేకుల మీదకి వెళ్ళి. ఇంకా అంత ఘోరంగా వచ్చింది. ఇంకా ఆ దెబ్బకైతే కరెంటు పోయిందండి. ఇక టైం చూస్తున్నారు కదా, ఇక 10 o'clockకి నేను చేస్తున్నాను అనమాట. ఇక మా పిల్లలు అయితే పడుకోలేదు. సో ఓన్లీ డీప్ ఫ్రై చేసేసి ఇక అయిపోతుంది కదా అనేసి అనుకున్నాను. ఇంకా అప్పుడే కరెంటు పోయింది. ఇంకా పాపం మా ఆయన అయితే ఇక అంటే మాకు కిచెన్లో కొంచెం ఛార్జింగ్ లైట్ వెలుగుతుందన్నమాట. ఇక దాన్ని బట్టి బుక్స్ కవర్ చేస్తూ ఉన్నాడు. ఇగో ఇక్కడైతే ఇగో ఇలా చుట్టుకున్నానండి అన్నీ నేను ఈ విధంగా. ఇవన్నీ ఇట్లా చుట్టుకున్నాను అనమాట. మంచి ఇట్లా ఫ్లవర్స్ ఇట్లా బాగున్నాయి అన్నమాట. ఇలాచీలు ఏంటంటే పౌడర్ లాగా వేస్తే అయిపోయేది. కొంచెము ఇట్లా దంచుకున్నాను కదా, ఇక అందుకని అక్కడక్కడ నల్లగా కనిపిస్తున్నాయి కదా, అవి ఇలాచీలే అన్నట్టు. ఇక తర్వాత ఇగో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇక మా పిల్లలు అయితే మా మమ్మీ ఏం చేస్తుంది ఏమో అని వెయిటింగ్ చేస్తుర్రు అనమాట. ఇగో గాలి ఇంకా వస్తూనే ఉంది అసలు. ఇగో ఇక్కడైతే మా హస్బెండ్ వేస్తున్నా అనమాట బుక్స్కి అయితే కవర్స్. ఇక మా పిల్లలు అయితే ఇక అటు ఇటు తిరుగుకుంటూ ఆడుకుంటారు. ఇక ఈ బయట గల్లీలో ఈ లైట్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్ట్రీట్ లైట్ అనమాట. మామూలుగా వేరే లైన్లో కరెంట్ ఉంది, ఇక్కడ మా సైడ్ పోయిందనమాట. సో అదన్నట్టు ఇక్కడైతే చేస్తున్నానండి డీప్ ఫ్రై నేను. అయితే ఇక నాది కొంచెం ఈ కడాయి అనేది కొంచెం పలచగా ఉంది కదా, అంటే మరీ అంత మందమని ఏం లేదు, మరీ పలచగా లేదు, మీడియంలో ఉంది. కానీ అవి వేయగానే కొంచెం 2-3 మాడిపోయినట్టు అయినాయి. ఇంకా అవి తీసేసి మళ్ళీ కొన్ని సిమ్లో పెట్టేసుకొని చేశానమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేసుకోవాలి. మంచిగా అయినాయి అసలు. మా పిల్లలు అయితే మస్తు ఇష్టంగా తిన్నారు అసలు. నేను ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్నాక్స్ బాక్స్లో కట్టిద్దాం అన్నట్టు చేస్తున్నాను. ఇక డైలీ ఏంటంటే వాళ్ళు చిప్స్ అని బిస్కెట్స్ అని ఇవి అవి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ కూడా కడతానండి. కానీ ఇంకా పిల్లలు ఒక్కొక్కసారి ఫ్రూట్స్ లేనప్పుడు ఇక ఇలాంటివే పెట్టాల్సి వస్తుందన్నమాట. అందుకని ఇంక ఇదంతా కాదనేసి చేద్దామనేసి ఇగో చేస్తున్నానండి. ఊకే బిస్కెట్స్ కానీ చిప్స్ కానీ తినొద్దు కదా, అంత హెల్త్కి కూడా మంచిది కాదు అవి. ఇంకా పిల్లలు ఏమో అస్సలు వినరు చెప్తే. ఇంకా చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ వైజ్గా అయితే. ఇక చూసారు కదా, ఈ కలర్లో వేయించుకోవాలన్నమాట. మంచిగా క్రిస్పీగా మంచిగా ఉందన్నమాట. ఎందుకంటే మనం పాలు పోసి పిసికాము కదండి పిండిని, దానివల్ల టేస్ట్ వచ్చిందనమాట. క్రిస్పీగా వచ్చి మంచిగా ఇట్లా తింటా ఉంటే తినబుద్ధి అవుతుందన్నమాట. ఇగో ఇక్కడైతే మేము తింటున్నాము. కాకపోతే ఏంటంటే నేను స్వీట్ సమానంగా వేయలే కదా, కొంచెం తక్కువ వేసాను కదా, అయినా బాగానే ఉన్నాయి. ఇలాచి ఫ్లేవరు ఇంకా పాలు పోసాం కాబట్టి మంచిగా టేస్ట్ వచ్చాయి. ఇంకా స్వీటు కరెక్ట్గా వేస్తే ఇంకా బాగుంటుండే. ఇక పిల్లలకైతే ఇక్కడ వేసిస్తున్నానండి ఇంకా వాళ్ళకి. ఇక వాళ్ళు తినేసి నీళ్ళు తాగి పడుకోరు అనమాట పిల్లలు అయితే. ఇక అప్పటికి ఆకలి అయితేనే ఉంటుంది కదండి. వాళ్ళు 7:30 చెప్పాను కదా, ఆ టైంలో తినిపిస్తానా. ఇక మళ్ళీ 2 hours అట్లా ఆడుకుంటారా, 1.5 hour మళ్ళీ ఆకలి అయితేనే ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకటి తినేసి ఇంకా నీళ్ళు తాగి పడుకుంటారు అన్నట్టు ఇక మా పిల్లలైతే. ఇంక ఇక్కడైతే మా వానికి వేసానా, ఇంకా కొన్ని కావాలని మొత్తం వేసేసుకుంటున్నాను. ఇంకా వాడు అట్లనే చేస్తాడు ఎప్పుడైనా. మొత్తము ఏదైనా వేస్తే మొత్తం గిన్నెనే ముందర పెట్టుకొని తింటాడు అనమాట ఒక్కొక్కసారి అయితే. ఇక సరేలే తినని అని వేసేసాను. మంచిగా తిన్నాడు మా వాడైతే. ఇక నెక్స్ట్ డేకి కొన్ని ఉంచాను అనమాట. ఇక స్కూల్కి కట్టాలి కదా స్నాక్స్ బాక్స్లో అనేసి. ఇక మా హస్బెండ్ అయితే ఇక బుక్స్ కవర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి అండి, వేస్తూ ఉన్నాడు పాపం అయితే. సో ఇదన్నమాట వ్లాగ్ వచ్చేసి. ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.